హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో 1 to 4 క్వశ్చన్స్ నేర్చుకున్నాం. సో ఇక్కడ రిమైనింగ్ 5 and 6 క్వశ్చన్స్. సో వీటిని ఎలా సాల్వ్ చేయాలంటే ఒకటి వస్తే ఇంకోటి వచ్చేస్తుంది. రెండు ఈజీ అనమాట. నేను ఒకటే సర్చ్ చేసేస్తాను, చూడండి ఎలా అనేది. సో ఫస్ట్ క్వశ్చన్లో గివెన్ డేటా ఏమి ఇచ్చారు? ఒక 2 పాయింట్స్ ఇచ్చాడు అనమాట. అంటే క్యూ అనేది ఒక పాయింట్ ఇచ్చారు. Q equals to H, K. Q equals to H, K. ఇంకొక పాయింట్ వచ్చేసి P ఇచ్చారు. P ఏంటి? x1, y1. P వచ్చేసి x1, y1. అలాగే ఒక లైన్ ఇచ్చారు. ఆ లైన్ ఏంటి అంటే ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ టు 0. సో ఈ క్వశ్చన్లో కూడా సేమ్ పాయింట్స్. క్యూ హెచ్, కే. పి వచ్చేసి x1, y1 లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ టు 0. సో రెండింటికి సేమ్ అనమాట గివెన్ డేటా. సో ఇక్కడ ఏం ప్రూవ్ చేయాలి అంటే h మైనస్ x1 బై a ఈక్వల్స్ టు k మైనస్ y1 బై b ఈక్వల్స్ టు మైనస్ ఇంటూ ax1 ప్లస్ by1 ప్లస్ c బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ కూడా అంత సేమ్ ఉంటుంది, కానీ ఇక్కడ ఒకటి -2 అనేది వస్తుంది అన్నమాట. ఇక్కడ ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ ఇది క్వశ్చన్ ఏంటి? ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అంటే ఏంటంటే చూడండి, సో పర్పెండిక్యులర్ అంటే డయాగ్రామ్ ఇంతేనా? పర్పెండిక్యులర్ అంటే డయాగ్రామ్ ఇంతేనా? సో ఇక్కడ 90 degrees అంటే 90 degrees, ఓకేనా? ఇక్కడ 90 degrees. సో ఇదేంటి? ఇది లైన్ అనమాట. ఒక లైన్ ఇచ్చారు కదా. సో ఇదంతా కలిపి ఒక లైన్. సో లైన్కి ఈక్వేషన్ ఇచ్చారు ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ టు 0. ఈ లైన్కి ఇది. సో 2 పాయింట్స్ కదా, అంటే ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ అనేది మేక్ అవుతుంది. ఈ పాయింట్ వచ్చేసి Q, H, K. ఈ పాయింట్ వచ్చేసి P, x1, y1. ఓకేనా? డయాగ్రామ్ అర్థమైందా? ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అంటే పాయింట్స్. ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఇదొక లైన్. సో మనం ఇప్పుడు ఈ కండిషన్ని ప్రూవ్ చేయాలి. ఎలానే చెప్తాను. దీనికి డయాగ్రామ్, ఈ క్వశ్చన్కి డయాగ్రామ్. ఇక్కడ ఏంటి? ఇమేజ్ ఆఫ్ ది పాయింట్. ఇక్కడ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్, ఇక్కడ ఇమేజ్ ఆఫ్ ది పాయింట్. సేమ్ ఇది కూడా సేమ్ డయాగ్రామే, చూడండి. సో ఇక్కడ 2 పర్పెండిక్యులర్ డయాగ్రామ్స్ గీసుకోవాలన్నమాట. ఈ లైన్కి పర్పెండిక్యులర్ ఈ లైను, ఈ లైన్కి పర్పెండిక్యులర్ ఈ లైన్ అనమాట. సో మనకి ఈక్వేషన్, ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చారు కదా. సో దీన్ని లైన్ ఈక్వేషన్ అనుకుందాం. ఏంటి? ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ టు 0. సో 2 పాయింట్స్ ఉన్నాయి కదా, అంటే ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఓకేనా? ఇదొక పాయింట్, ఇదొక పాయింట్. సో ఈ పాయింట్ ఏంటి? Q, H, K. ఈ పాయింట్ ఏంటి? P, x1, y1. ఓకేనా? సో ఇదేమవుతుంది? అప్పుడు మిడ్ పాయింట్ అవుతుంది. మిడ్ పాయింట్కి ఫార్ములా ఏంటి? మామూలుగా 2 పాయింట్స్ ఇచ్చి మిడ్ పాయింట్ కనుక్కోమంటే ఫార్ములా ఏంటి? x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2. సో ఈ ప్రాబ్లంకి ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఈ ప్రాబ్లంకి ఇదే ఫార్ములా. మనకి ఇక్కడ ఏమీ లేదు కాబట్టి లైనే ఫార్ములా ఇక్కడ. రైట్, మళ్ళీ చూద్దాం ఎలా అనేది. గివెన్ డేటా రెండు సేమ్ ఉంటాయి, కొంచెం డిఫరెన్స్ అంటే ఏంటనేది చూపిస్తుంది గివెన్ డేటా. సో 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు స్లోప్ కనుక్కోవాలంటే ఏంటి? m ఈక్వల్స్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. Q అనే దానికి కదా, PQకి స్లోప్ కనుక్కుంటాం. అంటే ఫస్ట్ ఏంటి? P, x, y. తర్వాత ఏంటి? Q, H, K. ఇది x1, ఇది x2,
ఇది y1 ఇది y2 ఓకేనా రైట్ మళ్ళీ y2 ఏంటి k మైనస్ y బై h మైనస్ x స్లోప్ ఈక్వల్ ఇదేంటి ఇది m1 స్లోప్ ఆఫ్ ది ఫస్ట్ పాయింట్స్ కాబట్టి m1 ఇది సో ఇప్పుడు లైన్కి స్లోప్ కనుక్కోవాలంటే ఏంటి మైనస్ a బై b మైనస్ a బై b a బై b అంటే ఏ అంటే ఏనా బి అంటే బి అంటే స్లోప్ ఇదేనా మైనస్ a బై b ఇప్పుడు రెండు స్లోప్స్ వచ్చాయా రెండు స్లోప్లు ఇక్కడ ఏముంది పర్పెండిక్యులర్గా ఉంది కదా కాబట్టి పర్పెండిక్యులర్ ఫార్ములాని తీసుకోవాలి m1 ఇంటూ m2 ఈక్వల్స్ టు -1 అనమాట పర్పెండిక్యులర్గా ఉంటే ఇది ఫార్ములా రైట్ మళ్ళీ m1 ఎంత వచ్చింది k మైనస్ వై బై హెచ్ మైనస్ ఎక్స్ ఇంటూ m2 ఎంత వచ్చింది మైనస్ a బై b ఈక్వల్స్ టు -1 రైట్ ఈ a బై b అనేది ఇక్కడ ఏం చేస్తుంది దీంతో మల్టిప్లై చేస్తుంది ఇది సో ఇది ఇప్పుడు మల్టిప్లై చేస్తుంది కదా ఇది యూజ్లు పోతే ఏమవుతుంది బై అవుతుంది k మైనస్ వై బై హెచ్ మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు -1 బై మైనస్ a బై b రైట్ ఈ మైనస్ క్యాన్సిలా నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను ఏబిసి ఉంటే ఏంటి ఫార్ములా ఏ ఇంటూ సి బై బి ఏ ఇంటూ సి బై బి అంటే ఏమవుతుంది అప్పుడు బి అనేది పైకి వెళ్తుందా కే మైనస్ వై బై హెచ్ మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు బి బై ఏ రైట్ ఈ ఏ ఏం చేస్తుంది ఇక్కడ చూపిస్తాను మీకు ఎలా అనేది ఈ బి అనేది ఈ బైలోకి వెళ్తుంది ఈ హెచ్ మైనస్ ఎక్స్ అనేది ఇక్కడికి వస్తుంది అంటే ఇవి రెండు ప్లేస్ ఎక్స్చేంజ్ చేసుకుంటాయి అన్నమాట ఓకేనా కే మైనస్ వై బై బి ఈక్వల్స్ టు హెచ్ మైనస్ ఎక్స్ బై ఏ ఏ సో దీన్ని మనం ఏమనుకుంటామంటే ఆర్ అని చెప్పుకుంటాం వీ కెన్ సే దట్ ఆర్ అని అనుకుంటాం ఇప్పుడు ఈ ఆర్ అనేది దీనికి వస్తుందా రైట్ కే మైనస్ వై బై బి ఈక్వల్స్ టు ఆర్ ఇదొకటి హెచ్ మైనస్ ఎక్స్ బై ఏ ఈక్వల్స్ టు ఆర్ ఇదొకటి రైట్ ఈ బి అనేది ఏముంది బైలో ఉంది వదిలిపోతే ఇంటూ అవుతుందా కే మైనస్ వై ఈక్వల్స్ టు బి ఆర్ హెచ్ మైనస్ ఎక్స్ బై ఏ హెచ్ మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏ ఆర్ ఈ వై ఏం చేస్తుంది మైనస్లో వదిలిపోతే ప్లస్ అవుతుంది కే ఈక్వల్స్ టు బి ఆర్ ప్లస్ వై హెచ్ ఈక్వల్స్ టు ఏ ఆర్ ప్లస్ ఎక్స్ రైట్ ఇక్కడి దాకా ఈ క్వశ్చన్కి ఇక్కడి దాకా సేమ్ అంట ఇక్కడి దాకా ఈ 2 క్వశ్చన్స్కి సేమ్ ఆన్సర్ ఓకేనా సో ఇప్పుడు ఏం చేయాలి అనేది చెప్తాను చూడండి ఫార్ములాస్ చెప్పాయి కదా దానికొకటి దీనికొకటి ఈ క్వశ్చన్కి ఏం ఫార్ములా తీసుకోవాలి అంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్స్ టు 0 ఈ క్వశ్చన్కి ఏం ఫార్ములా తీసుకోవాలి అంటే ఎక్స్ ప్లస్ x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2 ఇక్కడ మిడ్ పాయింట్ ఫార్ములా తీసుకోవాలి ఇక్కడ లైన్ ఫార్ములా తీసుకోవాలి ఎందుకంటే పర్పెండిక్యులర్గా ఉన్నాయి కాబట్టి 2 లైన్స్ అనేటివి పర్పెండిక్యులర్గా ఉన్నాయి కాబట్టి ఈ పాయింట్స్ అనేవి తీసుకోవాలి ఇప్పుడు క్యూ అంటే ఏమని చెప్పారు క్యూ పర్పెండిక్యులర్గా ఉంది కదా ఈ లైన్కి కాబట్టి క్యూ పాయింట్ తీసుకోవాలి హెచ్ కామా కే అంటే ఇది ఎక్స్ అవుతుంది ఇది వై అవుతుంది రైట్ ఏ ఇంటూ ఎక్స్ అంటే ఎంత అప్పుడు హెచ్చా ఏహెచ్ ప్లస్ బీకే ప్లస్ సి ఈక్వల్స్ టు 0 రైట్ మరి మనకి ఇక్కడ హెచ్ అంటే ఏమొచ్చింది ఏ ఇంటూ హెచ్ అంటే ఏమొచ్చింది ఇక్కడ ఏఎక్స్ ప్లస్ ఏఆర్ ప్లస్ ఎక్స్ వచ్చింది ప్లస్ బీకే కే అంటే ఏమొచ్చింది బిఆర్ ప్లస్ వై సి అలానే ఉంది కాబట్టి సి అలానే ఈక్వల్స్ టు 0 రైట్ ఇప్పుడు ఏని దీంతో మల్టిప్లై చేస్తామా ఏ స్క్వేర్ ఆర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి స్క్వేర్
ఆర్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్స్ టు 0. సో స్క్వేర్స్ ఉండేటువంటి ఇక్కడ పెట్టి మిగతా అవన్నీ అవతల దబ్బేద్దాం. ఏ స్క్వేర్ ఆర్ ప్లస్ బీ స్క్వేర్ ఆర్ ఈక్వల్స్ టు మైనస్ ఏఎక్స్ మైనస్ బీవై మైనస్ సి. ఇక్కడ ఏం కామన్ తీయచ్చు? ఆర్ కామన్ తీయచ్చు. ఆర్ కామన్ తీస్తే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏం కామన్ తీయచ్చు? మైనస్ కామన్ తీయచ్చు. మైనస్ కామన్ తీస్తే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి. సో ఇదంతా ఆర్తో మల్టిప్లై చేస్తుందా? ఇవతల పోతే బై అవుతుంది. ఆర్ ఈక్వల్స్ టు మైనస్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో ఆర్ అంటే ఈడేమనుకున్నాం మనం? ఆర్ అంటే ఈడేమనుకున్నాం? కే మైనస్ వై బై బి ఈక్వల్స్ టు హెచ్ మైనస్ ఎక్స్ బై ఏ ఈక్వల్స్ టు మైనస్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. అయిపోయిందా? అయిపోయింది ఆన్సర్. ఇంతే. సో ఇక్కడ 2 పాయింట్స్ కదా, ఎక్స్ ఉంది, x2 ఉంది, y ఉంది, y2 ఉంది. సో ఇక్కడ 2 పాయింట్స్ ఏమున్నాయి? క్యూ అనేది ఒక పాయింట్, పి అనేది ఒక పాయింట్. సో క్యూ పాయింట్స్ ఏంది? హెచ్ కామా కే. పి పాయింట్స్ ఏంది? x1 కామా y1. చలో, ఇది x1, ఇది x2, ఇది y1, ఇది y2. మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దామా? ఏఎక్స్ ప్లస్ బి వై ప్లస్ సి ఈక్వల్స్ టు 0 0 0. మిడ్ పాయింట్ ఫామ్లో కదా. ఇప్పుడు దీని అంతా కలిపి ఎక్స్ అనుకోవచ్చు, దీని అంతా కలిపి వై అనుకోవచ్చు. సో ఇప్పుడు ఎక్స్ అంటే ఏంటి? ఏ ఇంటూ x1 ప్లస్ x2 బై 2నా ప్లస్ బి ఇంటూ వై అంటే ఏంటి? y1 ప్లస్ y2 బై 2. సి ఉంది కదా, సి అలానే ఈక్వల్స్ టు 0. ఏ ఇంటూ ఇప్పుడు x1 x2. x1 ఎంత? x1 ప్లస్ x2 ఎంత? హెచ్ బై 2 ప్లస్ బి ఇంటూ y1 ఎంత? y1 ప్లస్ y2 ఎంత? కే బై 2 ప్లస్ సి ఈక్వల్స్ టు 0. మల్టిప్లై చేద్దామా? ఏఎక్స్ ప్లస్ ఏహెచ్ ప్లస్ బీవై ప్లస్ బీకే ప్లస్ సి, ఇక్కడ బై 2, ఇక్కడ బై 2 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మొత్తానికి ఎల్సిఎం చేద్దామా? ఎల్సిఎం ఎంత? 2 వస్తుందా? ఏఎక్స్ ప్లస్ ఏహెచ్ ప్లస్ బీవై ప్లస్ బీకే ప్లస్ సి బై 2. ఇక్కడ 2cనా? రైట్. ఇప్పుడు ఏఎక్స్ ప్లస్ ఏ ఇంటూ హెచ్ అంటే ఏమనుకున్నాం? ఇక్కడ హెచ్ అంటే ఏంటి? ఏఆర్ ప్లస్ ఎక్సా ప్లస్ బీవై ప్లస్ బీకే అంటే ఎంత? బీఆర్ ప్లస్ వై. ఇగోండి ఇక్కడ ప్లస్ 2c ఈక్వల్స్ టు 0 బై 2. ఓకేనా? ఏఎక్స్ ఏ స్క్వేర్ ఆర్ ప్లస్ ఏ స్క్వేర్ ఆర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ బీ స్క్వేర్ ఆర్ ప్లస్ బీవై మల్టిప్లై చేస్తున్నా ప్లస్ 2c బై 2 ఈక్వల్స్ టు 0నా? రైట్. 2x ax 2ax ప్లస్ ఏ స్క్వేర్ ఆర్ ప్లస్ బీవై 2by ప్లస్ బీ స్క్వేర్ ఆర్ ఈక్వల్స్ టు 0 బై 2. ఈ 2 అనేది 0 ఇంటూ 2, 0 ఇంటూ 2. 2 అనేది బైలో ఉందా? యూతులు పోతే ఇంటూ 0 ఇంటూ ఎనీథింగ్ ఈక్వల్స్ టు 0. రైట్. ఇప్పుడు స్క్వేర్స్ అన్నీ ఇక్కడ పెట్టుకో, మిగతా దబ్బేద్దాం. ఏ స్క్వేర్ ఆర్ ప్లస్ బీ స్క్వేర్ ఆర్ ఈక్వల్స్ టు మైనస్ 2ax మైనస్ 2by మైనస్ 2c
ఓకేనా. ఇక్కడ ఏం కామన్ చేయొచ్చు, ఆర్ కామన్ చేయొచ్చా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్స్ ఇక్కడ -2c కామన్ చేయొచ్చు, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి. ఇప్పుడు ఇది వదిలిపోతుందా, బై అవుతుందా, ఆర్ ఈక్వల్స్ టు -2c ఇంటూ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఆర్ అంటే ఏమనుకున్నాం, ఇక్కడ ఆర్ అంటే ఏమనుకున్నాం, కే మైనస్ వై బై ఏ వై బై బి హెచ్ మైనస్ ఎక్స్ బై ఏ అనుకున్నాం. రైట్, ఫస్ట్ ఏ కాబట్టి ఏ టర్మ్ ఫస్ట్ రాద్దాం. హెచ్ మైనస్ ఎక్స్ బై ఏ ఈక్వల్స్ టు కే మైనస్ వై బై బి ఈక్వల్స్ టు -2 ఇంటూ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అయిపోయిందా, ఆన్సర్ అంతే. చూసి చాలా సింపుల్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రెండిటికి సేమ్. ఇక్కడ ఏమవుతుంది అంటే లైన్ ఫార్ములా తీసుకుంటాం, ఇక్కడ ఏం తీసుకుంటాం, మిడ్ పాయింట్ ఫార్ములా తీసుకుంటాం. ఓకేనా, చాలా ఈజీగా ఉంటుంది, 7 మార్క్స్ ఉద్దురుగా వస్తాయి. రైట్, ఈరోజుతో స్ట్రైట్ లైన్స్ లెసన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో 10 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో 2 క్వశ్చన్స్ 7 మార్క్స్ వస్తాయి పబ్లిక్ ఎగ్జామ్కి. దాంట్లో 5 క్వశ్చన్స్ చెప్తాను. ఓకేనా, ఇంకా మిగతా 5 క్వశ్చన్స్ చాయిస్ వదిలేయండి, వేరే చాప్టర్స్ ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకే, చలో బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చలో బాయ్.